అండి. వెల్కమ్ టు తిరుమల జ్యువెలర్స్. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు రానున్నదంతా పెళ్లి సీజన్. ఈవెన్ దో ఏంటంటే మనకు తెలుగు వాళ్ళు, తెలుగు ప్రజలు ఈవెన్ గోల్డ్ కొనక తప్పదండి. ఎందుకంటే మ్యారేజ్ అనేది కంపల్సరీగా గోల్డ్ పెట్టాల్సిందే. బట్ గత 15 డేస్తో కంపేర్ చేస్తే కనుక గోల్డ్ ప్రైస్ చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న గోల్డ్ 22 క్యారెట్ ప్రైస్ వచ్చేసి 67,200 ఉందండి. అండ్ 25 క్యారెట్ వచ్చేసి 75,200 ఉంది. మీకు రానున్న ఇది వరకు ఎప్పుడు లేని చేంజెస్ ఇప్పుడు జరిగింది. ఇంకా దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉంది. మెయిన్ చెప్పాలంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఇంటర్నేషనల్ డాలర్ రేట్ కావచ్చు, లేదంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇలాంటి చాలా డిస్టర్బెన్స్ వల్ల మై గోల్డ్ ప్రైస్ చాలా పెరిగింది. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ దే ఆర్ హోల్డింగ్ గోల్డ్ యాజ్ ఎ ఇన్సూరెన్స్ అనమాట. ఈవెన్ చెప్పాలంటే చైనా కూడా 2200 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ హోల్డ్ చేస్తుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది. అంటే గోల్డ్ ప్రైస్ మనకు పెరగడం వల్ల ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ పడి గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మా సీనియర్ ప్రకారంగా, సర్వే ప్రకారంగా గోల్డ్ ప్రైస్ ఇంకా కాస్త పెరగవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ లైక్ 95,000 కావచ్చు అని చెప్పుకోవచ్చండి. బై ఎండ్ ఆఫ్ ద 2025 95,000 కూడా కావచ్చని అనుకుంటున్నారు చాలామంది. బట్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తగ్గడం అయితే చాలా తక్కువగా తగ్గుతుంది, బట్ పెరగడం అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో మన తెలుగు ప్రజలకు ఏంటంటే మెయిన్ చెప్పాలంటే కొంతమంది ప్లానింగ్తో వస్తారు. సో ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది గోల్డ్ ప్రైస్ పెరగడం వల్ల. కాకపోతే కొంతమంది 100 గ్రామ్స్ బదులు ఒక 50 గ్రామ్స్ కొనుక్కుంటారు, 50 గ్రామ్స్ బదులు 25 గ్రామ్స్ కొనుక్కుంటారు. అలా కొద్ది కాంప్రమైజ్ అయితే కొనుక్కుంటారు. బట్ ఏంటంటే దీనివల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది, డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో మన మెయిన్ ఏంటంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ, లేకపోతే పొలిటికల్ ఇష్యూస్, ఇరాన్ అండ్ ఇరాక్ వార్ వల్ల, డిస్టర్బెన్స్ వల్ల ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకేంటంటే ఇప్పుడు వచ్చే మార్కెట్లో ఏంటంటే మేబీ ఈవెన్ 1-2 మంత్స్లో కొద్ది తగ్గుతుండొచ్చు. బట్ పెరగడం అయితే డ్రాస్టిక్ ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. చెప్పాలంటే 95,000 దాకా కావచ్చు బై ఎండ్ ఆఫ్ ద డిసెంబర్. సో ఏమైనా ప్లానింగ్ ఉంటే కనుక నేను తెలుగు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎంత తొందరగా మీరు ప్లాన్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. యూల్ ఇన్ ద సేఫ్ సైడ్ అనమాట. సో ఇదివరకు మన కంపారిజన్గా మన జ్యువెలరీ స్టోర్లో వాకింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఈ మధ్య డ్రాస్టిక్ లైక్ ఒక 1 వీక్ నుంచి కొంచెం గోల్డ్ కస్టమర్ వాకింగ్ కొంచెం తగ్గుతూ ఉన్నది. ఇంకా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గోల్డ్ ప్రైస్ తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఒక నమ్మకంతో కొంతమంది కస్టమర్స్ రావట్లేదు అనమాట. మేబీ ఏంటంటే నేను చెప్పాల్సుకుంది ఏంటంటే ఇంకా గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గడం చాలా తక్కువ అండి. సో మీరు ఏమైనా ప్లానింగ్ ఉంటే కనుక, ఈవెన్ మ్యారేజ్ సీజన్ ప్లానింగ్ ఉంటే కనుక మీరు ఎంత తొందరగా మీరు ప్లాన్ చేసుకొని వచ్చి తీసుకుంటే అంత బెటర్ అనమాట. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా బై ఎండ్ ఆఫ్ డిసెంబర్లో మీకు నాకు తెలిసి ఆల్మోస్ట్ లైక్ 95,000 రూపీస్ దాకా అవుతుంది 24 క్యారెట్.